నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేసిన పసుపు రైతులు. జూన్ 23వ తేదీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ పట్టణ మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. ఛత్రపతి శివాజీ అభిమానులు, పలు హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవం కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శివాజీ దేశానికి చక్రవర్తిగా, ఈ ప్రపంచానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం అనే నా పేరుతో ఈ రోజున ఈ కార్యక్రమం తెనాలిలో గత 50 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ కమిటీ వారందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున నిర్వహిస్తున్న కమిటీ సెక్రటరీ మైలా హరికృష్ణ గారికి, విశ్వ హిందూ పరిషత్ వారికి, సంఘం వారికి, మిగతా హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందువులందరూ ఇదే విధంగా సంఘటితంగా ఉండి ఈ దేశంలో ఏ విధంగా అయితే మిగతా జనాభా పెరిగిపోతా మనం ఒక ప్రమాదం అంచుకెళ్తున్నామో దాని గురించి అందరం జాగ్రత్తలై ఉండి హిందువులందరూ సంఘటితంగా ఉండాలి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేకం మహోత్సవాన్ని ఈ రోజున మనం పురప్రజల్లో అందరూ కలిసి ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నాం. ఇది హిందూ బంధువుల ఒక విజయం అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ముందుకొచ్చి ఐక్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరెన్నో జరపాలని, హిందూ సంఘటన ఏదైతే ఉందో దాన్ని శక్తివంతంగా పటిష్టంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ బాధ్యత అని చెప్పి, మన బాధ్యత ఏదైతే ఉందో దాని కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా నిర్వహించాలనే దృక్పథంతో ఈ రోజున శివాజీ స్మారక సమితి యొక్క ఈ ర్యాలీని ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, గుంతలు పడ్డ రహదారుల సమస్యలని ఒక కొలిక్కి రావాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అధికారులతో డాక్టర్ పెమ్మసాని ఆదివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ సమస్యలు తదితరాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా సరే ముందుకు సాగని పెండింగ్ కాంట్రాక్టులపై అధికారులను ఆయన వివరణ అడిగి తెలుసుకున్నారు. అమృత్ పథకం, డ్రైనేజ్ వ్యవస్థ నిమిత్తం గతంలో విడుదలైన నిధులు తదితర ఫండ్స్ గురించి అధికారులు మాట్లాడారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల ద్వారా పెండింగ్లో ఉన్న నిధుల విడుదల వివరాలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు మినహా గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే అసలు సమస్యకు కారణమని అధికారులకు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. పలు విభాగాలకు చెందిన పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికీ సిద్ధం అవని డిపిఆర్లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నిధులను విడుదల చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 daysలో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ, లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 crores రావాలి. ఇది ప్రీవియస్ ఎస్టిమేషను. కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున 400-500 crores డబ్బులు లేవు, ఎక్కడ అన్నీ ఎంటీ అయి ఉన్నాయి. వాటికే ఏ విధంగా ఫండ్స్ రైజ్ చేయాలనే వాటి మీద 1, 2, 3, 4 plans డిసైడ్ ఆలోచిస్తున్నాం. అవన్నీ ఇప్పుడే చెప్పలేము, వర్క్ చేయాలి వాటి మీద. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదేండ్ల మనోహర్కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు దగ్ధమై 5 నెలలు గడుస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గద్దె శ్రీహరి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ స్పందించినట్లు క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదని అన్నారు. యజమాని ఆస్తులను ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేరుని రవికిషోర్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముందు రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని, సమస్యను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి వచ్చే సాయం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదేళ్ల చంద్రశేఖర్, సుబ్బారావు, ప్రసాదరావు, సురేంద్ర, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 5 మాసాలు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటికీ బాధిత పసుపు రైతులంతా కూడా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా రైతాంగంకి దక్కలేదు.
అందుకని ఈరోజు దిగిరాల్లో పసుపు రైతుల సమావేశం జరిగి రేపు కలెక్టర్ గారిని కలవాలని ఈరోజు మన మంత్రి గారు మనోహర్ గారిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే మార్కెట్ రేటు ప్రకారం 12,500 రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇన్సూరెన్స్ అనేది ఒక పీటముడిలాగా పడిన పరిస్థితి. దీన్ని గురించి మనోహర్ గారికి కూడా మేము వివరించటం, వారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అట్లాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాల్సిన సహాయం అందే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. నిన్న లోకేష్ గారిని కలవడం జరిగిందండి. లోకేష్ గారు మా మాజీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారిని ఆధ్వర్యంలో మేము రైతుల ప్రతినిధులు వెళ్ళి కలిసి ఆయన త్వరలో దానికి చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మాకు డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టు కనపడలేదండి. సబ్ కలెక్టర్ గారు పేపర్స్ అన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్సు జిల్లా ఇన్ఛార్జ్ మేడం ఒక ఆవిడ వచ్చి ఆవిడేమో పేపర్స్ ఇంకా మాకు సబ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక సమస్య అయితే ఆయన దగ్గర నుండి సీజ్ చేసిన కొంత పసుపు వాళ్ళ గోడౌన్లోనే ఉంది. ఆ గోడౌన్లో ఉన్న దాన్ని మన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేశారండి. ఆ సీజ్ చేసిన దాన్ని ఆక్షన్ పెట్టి దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇందాక నా పెద్దలు చెప్పినట్టు 12,500 మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రెండోది పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది, మాకు తొందరగా ఇప్పించవలసిందిగా మేము ప్రతి నాయకుడిని కోరుతున్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కలుస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే నాదెళ్ల మనోహర్ గారిని కలిసాం. నాదెళ్ల మనోహర్ గారు త్వరలోనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ముందు ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం ఏదన్నా ఉంటే చూస్తామని చెప్తున్నారు. జనవరి 19వ తారీఖు తగలడిపోయింది పసుపు. ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది ప్రతి రైతుకి ఎవరికి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగలేదు. దీనికోసం అని చెప్పి మేము కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాం. అందరి చుట్టూ తిరిగాం. ఎలక్షన్ టైంలోనూ ప్రతి పార్టీ వాళ్ళని కలిసాం, అందరినీ కలిసాం, అన్ని రకాలుగా తిరిగాం. అందరు నాయకులు మాకు మనోహర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక స్పష్టమైన హామీ ఒక రకంగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మా చేతనైనంత వరకు మేము న్యాయం చేయగలమని చెప్పున్నారు. అలాగే ఇవాళ మనోహర్ గారిని ఇది రెండోసారి కలవటం గెలిచినాక మనోహర్ గారు ఏం చెప్పారంటే పోయినసారి కలిసినప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా మేము చూస్తాం, మేము బాధ్యతగా ఉంటామని చెప్పారు. అలాగే ఇవాళ ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారంట. ఆర్డీఓ గారితో మాట్లాడి దాంట్లో చెప్పింది ఏంటంటే 4,200 4,300 మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు ముందు మీరు తీసుకోండి, తర్వాత మనం గవర్నమెంట్ తరఫున విషయం ఏమైనా ఉంటే మాట్లాడుకొని మనం మీకు న్యాయం జరిగే విధంగా మేము మా వంతుగా మేము చేస్తాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.